100 రూపీస్ పడింది. సో ఇంత బ్యూటిఫుల్ ఫ్రాక్ నాకు 100 రూపీస్కి అయితే వచ్చేసింది. నేను షాకింగ్ ప్రైస్ లో తీసుకున్నాను. స్వెట్ షర్ట్ మనకి జస్ట్ 199 రూపీస్కి తీసుకున్నాను అనమాట. 200 రూపీస్ లో స్వెట్ షర్ట్ అంటే నాకు తెలిసి చిన్న పిల్లలకు కూడా రాదు. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఎంత బాగుంది తెలుసా ఫ్యాబ్రిక్. 100 రూపీస్ షాపింగ్ లో నేను చేసిన ఇంకొక ఐటమ్ అయితే షర్ట్ ఈ ప్యాంట్ తో పేర్ చేయొచ్చు. ఈ రెండు కాంబినేషన్ బాగుంటది. స్మడ్జ్ ప్రూఫ్ అయితే కాదు, చూసారా చాలా ఈజీగా స్మడ్జ్ అయిపోతుంది. ఈ 3 నూడ్ షేడ్స్ నాకు చాలా బాగా నచ్చేసాయి. అట్లీ ఈచ్ లిప్స్టిక్ 70 రూపీస్కి వస్తుంది అనమాట. సో చాలా మంచి డీల్ అనిపించింది. కంప్లీట్ కెంపులు పచ్చలు జ్యువెలరీ వేసుకునేటప్పుడు ఆ గోల్డ్ లో ఇది కూడా గోల్డ్ లాగా కలిసిపోయింది. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ షాపింగ్ హాల్ వీడియో. ఈ రోజు ఈ వీడియోలో నేను కొన్ని ర్యాండమ్ షాపింగ్ స్టఫ్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను. ర్యాండమ్ అని ఎందుకు అన్నానంటే ఇవి లైక్ కొనాలి అని ప్లాన్ చేసినవి కాదు, ఆఫ్లైన్ మాత్రమే కాదు, ఆన్లైన్ మాత్రమే కాదు, మిక్స్డ్ స్టఫ్ అనమాట. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో తీసుకున్న మిక్స్డ్ స్టఫ్. అలాగే జనరల్ గా షాపింగ్ అంటే మనం ప్లాన్ చేసి ఈ ఒకేషన్ కోసం ఆ ఈవెంట్ కోసం అని ప్లాన్ చేసి తీసుకుంటూ ఉంటాం. అలా కాకుండా నార్మల్ గా మనం బయటికి వెళ్ళేటప్పుడు అనుకోకుండా మంచి డీల్స్ లో కనిపిస్తూ ఉంటాయి కదా. సో అలా తీసుకున్న షాపింగ్ కావచ్చు. అలాగే షాపింగ్ యాప్స్ ని అలా స్వైప్ చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకి డీల్స్ చాలా బెస్ట్ అనిపిస్తుంది. సో అలా తీసుకున్న షాపింగ్, ఇలా కొన్ని షాపింగ్ స్టఫ్ ని ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. సో నాకు తెలిసినంత వరకు హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో యూస్ఫుల్ అవుతుందా లేదా అనేది మీరు వీడియో కంప్లీట్ గా చూసి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు నేను చేసిన ఆ షాపింగ్ ఏంటో మీకు చూపించేస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫస్ట్ వచ్చేసి నేను రీసెంట్ గా ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా 100 రూపీస్ షాపింగ్ అని చెప్పేసి. అక్కడ 100 రూపీస్ షాపింగ్ అయితే చేశాను. మనకి ఏ క్లాతింగ్ తీసుకున్నా 100 రూపీస్ అనమాట. సో అక్కడ వెస్ట్రన్ వేర్ ఉన్నాయి, కుర్తీస్ ఉన్నాయి, స్వెటర్స్ ఉన్నాయి, ఇలా వింటర్ వేర్ ఉన్నాయి, ఇలా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. లేడీస్, జెంట్స్ అండ్ కిడ్స్ వేర్ అన్ని కూడా క్లియర్ గా ఒక షాపింగ్ వీడియోలో షేర్ చేస్తాను. ఒకవేళ చూడకపోతే చూడండి. సో అక్కడ తీసుకున్న ఐటమ్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ముక్మల్ క్లాత్ వస్తుంది, వెల్వెట్ క్లాత్ లో. సో స్లీవ్స్ వచ్చేసి ఇలా ఫుల్ స్లీవ్స్ వస్తాయి అండ్ కింద వచ్చేస్తే ఇలా లేస్ ప్యాటర్న్ లో ఉంటుంది. అండ్ నెక్ కి కూడా నెక్ ఏరియాలో కూడా సేమ్ లేస్ రిపీట్ అయింది. అండ్ ఇక్కడ మనకి చిన్న బటన్స్ లాగా వచ్చాయి అనమాట, కంప్లీట్ ఓపెన్ కాదు. సో ఇది ఫ్రాక్ అయితే చూడండి చాలా బాగుంది. ఇవేంటంటే మనం వెకేషన్స్ టైంలో వేసుకోవడానికి చాలా బాగుంటది అండ్ వింటర్ టైంలో హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది నేను పర్చేస్ చేసిన ఫస్ట్ ఫ్రాక్ అనమాట. ఇది మనం ఒక సింగిల్ పీస్ లాగా వేసుకోవచ్చు, లేదనుకుంటే దీని కింద లెగ్గిన్ కానీ జీన్స్ కానీ ఇలాంటివి ఏమైనా పేర్ చేసి కూడా వేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు జస్ట్ 100 రూపీస్ పడింది. సో ఇంత బ్యూటిఫుల్ ఫ్రాక్ నాకు 100 రూపీస్కి అయితే వచ్చేసింది అనమాట. చాలా చాలా బాగుంది. ఫస్ట్ తీసుకున్నది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే నేను ఇంకొక టాప్ తీసుకున్నాను. నాకు అసలు అక్కడ ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదనమాట, అంత కలెక్షన్ ఉంది, చాలా ఎక్కువ కలెక్షనే ఉంది. సో సెకండ్ వచ్చేసి ఇది చూడండి, ఇది మనకి జీన్స్ టాప్. ఇది కూడా బ్లాకే. అన్నీ నేను ఏదో కుదుర్చుకొని బ్లాక్ తీసుకున్నట్టుగా తీసుకున్నాను చూడండి. ఇది కూడా ఒక జీన్స్ కుర్తీ అనమాట, జీన్స్ టాప్. ఇలా ఉంటది మనకి. చూడండి నలిగిపోయిందని ఏమనుకోద్దు, ఎందుకంటే అక్కడ అంతా కూడా చాలా గజిబిజిగా పడేసి ఉన్నాయి కాబట్టి కొంచెం నలిగిపోయాయి అనమాట, అంతే, ఇంకేం కాదు. సో మనకి ఇలా బ్లాక్ కలర్ ప్లెయిన్ కుర్తీ వస్తుంది, టాప్ వస్తుంది, జీన్స్ టాప్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి పాకెట్స్ ఉంటాయి బోత్ సైడ్స్. సో స్లీవ్స్ వచ్చేస్తే మనకి ఇలా ఉంటాయి అనమాట, ఫుల్ స్లీవ్స్. ఇది కూడా. అండ్ దీని ప్రైస్ కూడా నాకు జస్ట్ 100 రూపీస్ పడింది. అక్కడ తీసుకున్న ఇంకొక ఐటమ్ ఏంటంటే ఇదన్నమాట, ఈ ట్రాక్. ఇది లక్కీ కోసం అని చెప్పి తీసుకున్నాను. అయితే లక్కీ కోసం ఇది యూనిసెక్షువల్ ట్రాక్, అబ్బాయిలకైనా వేసుకోవచ్చు, అమ్మాయిలైనా యూజ్ చేసుకోవచ్చు, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో అయితే లక్కీకి అవుతుంది, లేదంటే నాకు అవుతుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఇలా ఉంటుంది మనకి ట్రాక్ వచ్చేసి. సో ఇది చూడండి, పాకెట్స్ వచ్చి కార్గో ప్యాంట్ లాగా అండ్ కింద వచ్చేస్తే గ్రిప్పర్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఎంత బాగుంది తెలుసా ఫ్యాబ్రిక్. సో ఇది వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటది. సో ఇది నేను తీసుకున్న 100 రూపీస్ షాపింగ్ లో నేను చేసిన ఇంకొక ఐటమ్ అయితే. సో ఇది కూడా 100 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే నేను రీసెంట్ గా ఆఫ్లైన్ షాపింగ్ ఎక్కువగానే చేశాను, అలానే ఆన్లైన్ లేవనుకోకండి, ఆన్లైన్ కూడా చేసినవి చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి నేను
ఫ్యాషన్ ఫ్యాక్టరీ, బ్రాండ్ ఫ్యాక్టరీని ఫ్యాషన్ ఫ్యాక్టరీగా మార్చారు కదా. సో ఫ్యాషన్ ఫ్యాక్టరీలో సేల్ పెట్టేటప్పుడు మనం క్లాత్స్ ని ఎక్స్చేంజ్ చేసి కొత్త ఐటమ్స్ తీసుకోవచ్చు అని ఒక సేల్ అయితే పెట్టారు కదా. సో అక్కడ తీసుకున్న ఐటమ్ అనమాట ఇది. ఇది వచ్చేసి మనకి కార్గో లాగానే ఉంటది. ఇవన్నీ కూడా వెకేషన్ వెళ్ళేటప్పుడు వేసుకోవాల్సిన ప్రోడక్ట్స్ అనమాట. లేదంటే సింపుల్ అవుటింగ్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు అన్నా సరే యూజ్ చేసుకోవాల్సిన ప్రోడక్ట్స్. చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి అలాంటి ఇంకొక ట్రాక్ అనమాట. సో ఇది మనకి చాలా థిక్ గా ఉందన్నమాట. ఇవన్నీ టైంలో ఇవన్నీ మనం హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. ఇది ఇంకొక ట్రాక్, ఇది కూడా మనకి ట్రాక్ ప్యాంట్ లాగా ఉంటది, కానీ నార్మల్ గా కూడా యూజ్ చేయొచ్చు. ఇది చూడండి, ఫ్యాబ్రిక్ మీకు తెలుస్తుందో లేదో, చాలా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే మంచి థిక్ ఫ్యాబ్రిక్. అండ్ ఇది కూడా కార్గో ప్యాంట్ లాగానే ఉందన్నమాట. కార్గో లాగా మంచిగా పాకెట్స్ అయితే వచ్చాయి అండ్ సేమ్ గ్రిప్ కూడా వచ్చింది. అండ్ ఇది నాకు ఎక్స్చేంజ్ సేల్లో నేను ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు దీని ప్రైస్ నాకు 400 or 500 పడింది అనమాట. చెప్తాను. సో ఇది చూడండి, దీని ప్రైస్ 999 ఉంది. 999ది నాకు 50% ఆఫ్ వాటిపైన ఉంది కదా. సో 500 రూపీస్ అనమాట. అండ్ ఎక్స్చేంజ్ లో దీనికి 100 రూపీస్, వెస్ట్రన్ వేర్ ఏదైనా సరే ఎక్స్చేంజ్ లో మనకి 100 రూపీస్ రెడ్యూస్ అవుతుంది. సో అలా ఇది నాకు 400 రూపీస్కి వచ్చింది అనమాట ఈ ట్రాక్ ప్యాంట్. అండ్ కళ్ళం కోసం గుర్రం కొన్నట్టు ఈ ప్యాంట్ తీసుకున్నాను కాబట్టి దీనికి సెట్ అయ్యేలా టాప్ అయితే తీసుకున్నాను. సో ఇది చూడండి, ఇది నేను మీషోలో తెప్పించిన టాప్ అన్నమాట. సో ఈ టాప్ వచ్చేసి ఈ కార్గో ప్యాంట్ పైన ఈ టాప్ అయితే బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి ఇది నేను మీషోలో అయితే తెప్పించాను. సో చాలా ఒక మంచి క్యాజువల్ వేర్ లాగా కూడా ఉంటుంది. నార్మల్ గా మనం అవుటింగ్ కి వెళ్ళేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు కూడా వేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇలా వీనెక్ తో ఉంటది. అండ్ ఇదంతా కూడా చూడండి మంచి కాటన్ లాగా వచ్చింది అనమాట. ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు కనిపిస్తుంది కదా. సో ఇది స్లీవ్స్ వచ్చేసి ఇలా ఫుల్ స్లీవ్స్ అయితే వచ్చేసాయి. ఇది వచ్చేసి మనకి షార్ట్ టాపే వస్తుంది, లైక్ ఒక క్రాప్ టాప్ లెంగ్త్ వస్తుంది అనమాట. నేనేమనుకుంటున్నా అంటే లైక్ మంచిగా ఇన్షర్ట్ చేసి ఈ ప్యాంట్ తో పేర్ చేయొచ్చు. ఈ రెండు కాంబినేషన్ బాగుంటది అనుకుంటున్నాను. సో వేసి ట్రై చేసి మీకు ఖచ్చితంగా చెప్తాను. సో ఈ రెండు నేను తీసుకున్నాను. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి నాకు 200 or సంథింగ్ అలా పడింది. నేను మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. నాకు డౌట్ ఉన్న ఆ ప్రోడక్ట్స్ ప్రైస్ నేను ఖచ్చితంగా మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఇంకొక. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇది చూడండి, ఇది వచ్చేసి నేను ఆఫ్లైన్ లో తీసుకున్నాను. విశాల్ మార్ట్ అని మనకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటది. విశాల్ మార్ట్ కొంచెం సిటీస్ లో వాటిల్లో విశాల్ మార్ట్ అనేది ఎక్కడ ప్రతి చోట కూడా బ్రాంచెస్ అయితే ఉంటాయి కదా. సో ఇది విశాల్ మార్ట్ లో తీసుకున్నది అనమాట. ఇది మనకి స్వెట్ షర్ట్ లాగా ఉంటది. చూడండి ఎంత బాగుందో. సో క్లాత్ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్ గా వచ్చింది. ఇది మనకి నెక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ వచ్చేస్తుంది. అండ్ స్లీవ్స్ వచ్చేస్తే ఫుల్ స్లీవ్స్ వస్తాయి. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్. అండ్ గ్రిప్పింగ్ ఏంటంటే మనకి కింద కూడా గ్రిప్పింగ్ వస్తుంది. చాలా బాగుంది కదా. ఇది నేను షాకింగ్ ప్రైస్ లో తీసుకున్నాను. స్వెట్ షర్ట్ మనకి ఈ ప్రైస్ లో వస్తుందా చూడండి. స్వెట్ షర్ట్ ని నేను జస్ట్ 199 రూపీస్కి తీసుకున్నాను అనమాట. 200 రూపీస్లో స్వెట్ షర్ట్ అంటే నాకు తెలిసి చిన్న పిల్లలకు కూడా రాదు. 200లో స్వెట్ షర్ట్ అంటే చాలా చాలా బాగుంది. అది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. సో నేనేమనుకుంటున్నానంటే ఈ టాప్ పైకి ఈ ప్యాంట్ పే చేయొచ్చు. ఒకవేళ నాకు సెట్ కాకపోతే అప్పుడు ఇది లక్కీకి ఇచ్చేయచ్చు అనుకుంటున్నా. ఈ రెండు అనుకుంటున్నాను. సో వేసేటప్పుడు ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. సో ఇది ఇంకొక ఐటమ్ అనమాట. ఇప్పటి వరకు క్లాతింగ్ అంతా చూసాం కదా, ఇంకా ఇందులో మేకప్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. జనరల్ గా మనకి మీషోలో, మింత్రాలో, అమెజాన్ లో సేల్ పెడుతూ ఉంటారు కదా. సేల్ పెట్టేటప్పుడు అంత పెద్ద ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందా అని మనలో చాలా మందికి డౌట్ ఉంటుంది. నిజంగానే నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. సేల్ లో ఇంత తక్కువ ప్రైస్ ఉంటుందా, ప్రైస్ ఇంత వేరియేషన్ ఉంటుందా అని నేనైతే షాక్ అయ్యాను. సో ఫస్ట్ నేను తీసుకున్నది వచ్చేసి ఇది మై గ్లామ్ లిప్స్టిక్ అనమాట. సో చూడండి, ఇది షేడ్ సో ఇది నేను నార్మల్ బోల్డ్ పింక్ షేడ్ అయితే తీసుకున్నాను. సో ఈ లిప్స్టిక్ అయితే చాలా బాగుంటుంది, మంచి బోల్డ్ కలర్ ఉంటుంది మనం వేసుకుంటే. సో ఈ లిప్స్టిక్ వచ్చేసి నేను చాలా తక్కువ ప్రైస్లో తీసుకున్నాను. నేను మొత్తం అన్ని క్లియర్గా మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఏంటంటే కొన్ని కాంబోలో తీసుకున్నాను అనమాట. సో అలా తీసుకోవడం వల్ల నాకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, చాలా రోజులైంది నాకు గుర్తులేదు. సో అదొకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇది చూడండి, ఇది మై గ్లామ్ ప్రోడక్టే. మై గ్లామ్ లోనే నేను ఈ లిప్స్టిక్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి లిక్విడ్ లిప్స్టిక్ వస్తుంది. సో ఇది చూడండి, ఎస్ చూసారు కదా, మై గ్లామ్ లిక్విడ్ లిప్స్టిక్ అనమాట. ఇది కూడా మనకి ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఉంటుంది. కలర్ కూడా ఇది బాగుంటుంది. నాకు యాక్చువల్గా ఇది ఒక్క కలరే ఉండేదన్నమాట. చూడండి ఇలా ఉంటుంది కలర్. ఇదొక్క కలరే ఉంది, ఇదొక్క షేడే ఉంది. అది ఆఫర్లో, నేను అప్పుడు ఆఫర్లో తీసుకున్నాను అనమాట. దీని ప్రైస్ నాకు ఎంత పడింది ఇవన్నీ కూడా నేను మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఇది కూడా నేను చాలా తక్కువ ప్రైస్లో తీసుకున్నాను. అండ్ యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి మనకి 375 రూపీస్ ఉంది. 375 దీని ఎంఆర్పి అనమాట. సో మై గ్లామ్ లిక్విడ్ లిప్స్టిక్,
375 దీని ఎంఆర్పి. కానీ నేను ఎంతకు తీసుకున్నాను అనేది స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, నాకు అసలు గుర్తులేదు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే నేను కొన్ని కాంబోలో తీసుకున్నాను అనమాట. కాంబోలో ఇవన్నీ తీసుకున్నాను. ఇవన్నీ కూడా నాకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయి, లైక్ 200కో 300కో వచ్చింది. ఇది వచ్చేసి మనకి షుగర్ బ్రాండెడ్ 24 hour కవరేజ్ ఫౌండేషన్ ఇది. సో ఇది చూడండి, రేస్ ఫర్ కవరేజ్ 24 hour ఫౌండేషన్ అనమాట. సో ఇదొకటి, ప్లస్ దీంతో పాటు షుగర్ బ్రాండ్దే ఇది షార్ప్నర్ అనమాట. అలాగే దీంతో పాటు షుగర్ బ్రాండ్ ఐలైనర్. సో షుగర్ బ్రాండ్ ఐలైనర్ ఈ 3 కలిపి నేను 200కి ఎందుకో తీసుకున్నాను. ఒక్కొక్కటే ప్రైస్ మనకి చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది, కానీ ఈ 3 కలిపి నేను చాలా తక్కువ ప్రైస్ లో తీసుకున్నాను. అది సేల్ టైంలో కాబట్టి నాకు ఆ ప్రైస్కి వచ్చింది. సో ఆ ఫౌండేషన్ పైన అయితే ఎంఆర్పి లేదు, అందుకే నేను మీకు చెప్పట్లేదు. ఇదైతే నేను బాగా యూజ్ చేశాను, షార్ప్ కూడా చేశాను. ఎంత మంచి షైన్ ఉంటుంది తెలుసా, చూడండి, ఒక చిన్న మెరుపు వస్తుంది చూసారా. సో చాలా థిక్గా ఉంటుంది. ఇది మనం లైనర్ లాగా యూజ్ చేయొచ్చు, లేదంటే కాజల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా నాకు బాగా నచ్చింది. నేను ఎప్పుడు షుగర్ బ్రాండ్కి అంత ఫేవరెట్ అయితే కాదు, నాకు ఓకే బాగానే ఉంటుంది అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని. కానీ ఈసారి ఈ సేల్లో రావటం వల్ల ఇవి నేను ఈ ప్రైస్కి అయితే పర్చేస్ చేశాను అనమాట. ఈ ప్రైస్లో ఉంది కాబట్టే పర్చేస్ చేశాను. సో అలా చేశాను కాబట్టి నాకు వీటి క్వాలిటీ తెలిసింది. చాలా చాలా బాగుంది. కానీ ఇది స్మడ్జ్ ప్రూఫ్ అయితే కాదు, చూసారా, చాలా ఈజీగా స్మడ్జ్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా కూడా స్మడ్జ్ అయిపోతుంది. అదొకటే నాకు నచ్చలేదు అనమాట. కొంచెం క్వాలిటీ బెటర్ చేసి స్మడ్జ్ చేసి ఉంటే బాగుండు. లిప్స్టిక్స్ మాత్రం చూడండి, స్మడ్జ్ ప్రూఫ్. సో ట్రాన్స్ఫర్ ప్రూఫ్, స్మడ్జ్ ప్రూఫ్ ఉంటాయి లిప్స్టిక్స్. అండ్ ఇవి నేను తీసుకున్నాను. ఈ మధ్య నాకు ఎందుకో నూడ్ షేడ్ లిప్స్టిక్స్ చాలా బాగా నచ్చుతున్నాయి. సో అందుకని చెప్పి నేను జూడియోకి వెళ్ళేటప్పుడు ఈ నూడ్ షేడ్ లిప్స్టిక్స్ అయితే తీసుకున్నాను. ఇవి 3 లిప్స్టిక్స్ అనమాట. ఇవి మనకి 3 కూడా నూడ్ షేడే ఉంటాయి. చూపిస్తాను చూడండి. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటాయి లిప్స్టిక్, మనం వేసుకున్న ఫీలింగే తెలియదు అనమాట. సో చూడండి, ఇది ఒక నూడ్ షేడ్. 3 ఎంత రీజనబుల్ గా వచ్చాయి తెలుసా. జనరల్ గా మనకి తెలిసిందే జూడియోలో మంచి ప్రైజెస్ లో ఉంటాయని. ఇదిగోండి, ఇది కొంచెం డార్క్ షేడ్. మనకి నూడ్ షేడ్స్ లో ఆల్మోస్ట్ ఇవి మనకు కావాల్సిన షేడ్ దొరికేస్తుంది. ఈ 3 ప్యాక్ తీసుకుంటే ఇది కాంబో ప్యాక్ అనమాట. సో లైట్, డార్క్, మీడియం మొత్తం 3 షేడ్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఇలా అనమాట. ఈ 3 నూడ్ షేడ్స్ నాకు చాలా బాగా నచ్చేసాయి. మనం ఒక్క ప్యాక్ తీసుకుంటే మనకి ఏ షేడ్ కావాలన్నా, మనకి నూడ్ లో డల్ షేడ్ కావాలన్నా, లేదంటే బ్రైట్ గా కావాలన్నా, ఏదైనా నూడ్ షేడ్స్ లో మనకి 3 వచ్చేస్తాయి అనమాట. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ నాకు 199 రూపీస్ పడింది. అంటే మనకి హార్డ్లీ ఈచ్ లిప్స్టిక్ 70 రూపీస్కి వస్తుంది అనమాట. సో చాలా మంచి డీల్ అనిపించింది నాకు. చూడండి, ఈ మధ్య నేను నూడ్ షేడ్స్ బాగా ప్రిఫర్ చేస్తున్నాను. సో అందుకని ఇది తీసుకున్నాను అనమాట. సో ఇది జూడియోలో తీసుకున్న ఐటమ్. ఇది కూడా ఆఫ్లైన్ లో తీసుకున్నాను, ఆన్లైన్ లో కాదు. అండ్ నెక్స్ట్ నేను జ్యువెలరీ చూపిస్తాను. జ్యువెలరీకి వెళ్లే ముందు ఇంకొక ఐటమ్ కూడా చూపిస్తాను. యాక్చువల్గా నేను వైభవలక్ష్మి పూజ చేసేటప్పుడు, ఆ బ్లాగ్ పెట్టేటప్పుడు కొంతమంది అడిగారనమాట ఈ దీపాల కోసం అని చెప్పేసి. సో ఆ రోజు నేను పెట్టాను కదా దీపాలు, ఇదిగోండి ఇవి దీపాలు. ఇవి ఒరిజినల్ దీపాలా, మీరు పెట్టినవి అదే నూనె దీపాలు పెట్టారా, లేదంటే ఎక్కడ తీసుకున్నారా కుద్దులు అని అడిగారు. నేను వచ్చేసి అవి నూనె దీపాలు కాదండి, ఇవి ఈ దీపాలు అనమాట. ఇది ఎలక్ట్రిక్ దీపాలు. సో చూడండి, ఎస్, ఇది ఎలక్ట్రిక్ దీపం అనమాట. సో దీపం అయితే ఇలా ఉంటుంది. మనం దీన్ని చక్కగా కనెక్ట్ చేసేసినట్టయితే ఏంటంటే మనకు అది మంచిగా నిజంగానే దీపాలు వెలిగించినట్టుగా ఉంటుంది అనమాట. సరే, ఇలా ఉంటుంది అనమాట. మనం పూజా టైంలో మంచిగా లైట్ సెట్టింగ్ అది కూడా బ్యాక్గ్రౌండ్ డెకోర్తో పెడుతూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు ఇలాంటివి పెడితే కనుక ఇంకా బాగుంటాయి. సో అందుకని ఆ పర్పస్లో నేనైతే ఇది తెప్పించాను. కొంతమంది అడిగారు, ఆ రోజు నేను పెట్టడం కుదరలేదు, అందుకనే అవన్నీ కలిపి నేను ఒక ర్యాండమ్ స్టఫ్, షాపింగ్ స్టఫ్ అని చెప్పి ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. సో నేను తీసుకున్నది ఇదన్నమాట. మనకి కాంబో అనమాట. 2 కుద్దులు వస్తాయి, 2 ప్రమిదలు వస్తాయి అనమాట, 2 దీపం కుద్దులు ఇలా వస్తాయి అనమాట. సో ఇవి వచ్చేసి మనకి 300 or 350 సంథింగ్ 320 అలా పడింది. నేను ఆ ప్రైస్ కూడా మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా చాలా బాగుంది ఇది కూడా. సో నెక్స్ట్ ఇప్పుడు జ్యువెలరీలోకి వెళ్ళిపోదాము. జ్యువెలరీ అనగానే నాకు గుర్తొచ్చేది ఇదే అనమాట. ఎందుకంటే నాకు ఈ మధ్య తీసుకున్న జ్యువెలరీ ఐటమ్స్ లో ఇది ది మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది. అది చూపిస్తాను చూడండి. ఏంటంటే ఇది నేను బార్సాల రోజు వేసుకున్నాను కదా, బ్యాంగిల్ అనమాట, కడా బ్యాంగిల్. సో ఇది కడా బ్యాంగిల్ అయితే
చూడండి ఎంత బాగుందో. నాకు యాక్చువల్గా నేను గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో శారీ వేసుకున్నాను కదా, సో ఆ శారీకి ఇది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందనమాట. నేను అంతా కూడా కెంపులు పచ్చలు జ్యువెలరీ అయితే పేర్ చేసుకున్నాను. సో కంప్లీట్ కెంపులు పచ్చలు జ్యువెలరీ వేసుకునేటప్పుడు ఆ గోల్డ్లో ఇది కూడా గోల్డ్ లాగా కలిసిపోయింది అనమాట. అంత బాగుంది ఇది. 1 గ్రామ్ అని ఆర్టిఫిషియల్ అని కానీ ఏం అనిపించదు, అలా ఉందనమాట. చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి 750కి ఎంతకో పర్చేస్ చేశాను. సో ఇది తీసుకున్నాను అనమాట. సో దీని ప్రైస్ కూడా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. అండ్ బై ద వే ఇది నేను మీషోలో పర్చేస్ చేశాను. అలాగే ఇందాక చూపించిన ఆ ప్రమిదలు కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను. వీటి కోడ్స్ కానీ లింక్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి మీరు ఏవి కావాలనుకున్నా ఒకసారి డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ తీసుకున్న జ్యువెలరీలో నా కరెంట్ ఫేవరెట్ ఇదొకటి అనమాట. ఇది నేను వరలక్ష్మి వ్రతం రోజు వేసుకున్నాను. ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్నాను ఈవినింగ్. సో ఆ శారీ కట్టుకునేటప్పుడు ఇదైతే వేసుకున్నాను అనమాట. సో నాకు ఈ జ్యువెలరీ కూడా చాలా బాగా నచ్చింది. ఇది మనకి చాలా ట్రెండ్ అవుతున్న జ్యువెలరీ కదా, నెక్ పీస్ కదా ఇదనమాట. సో ఇది చాలా బాగుంటుంది వేసుకుంటే. సో చూడండి చాలా బాగుంది కదా ఈ నెక్ పీస్. అండ్ ఇది ఇన్స్టాలో అయితే చాలా ఎక్కువ ప్రైస్లో ఉంది, బట్ ఇది మనకి మీషోలో చాలా తక్కువ ప్రైస్లో ఉంది. మరి అది క్వాలిటీ డిఫరెన్స్ వల్ల ఉందా ఏంటి అనేది నాకైతే తెలీదు. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చేసాయి. ఇది కంప్లీట్ సెట్ అనమాట. సెట్ అయితే జ్యువెలరీలో నేను ఇదొకటి కూడా తీసుకున్నాను అనమాట. అలాగే నెక్స్ట్ జ్యువెలరీ విషయానికి వచ్చేస్తే తీసుకున్నాను. ఇది బెల్ట్ అనమాట. ఈ మధ్య నేను వినాయక చవితికి అంతా కూడా పర్లీ లుక్ కావాలని అయితే మొత్తం ట్రై చేశాను. సో పర్ల్ నెక్ సెట్ తీసుకున్నాను, పర్ల్ ఇయర్ రింగ్స్, ఇంకా పర్ల్తో నా శారీ కూడా కొంచెం పర్ల్ వర్క్ ఉంటుంది అనమాట. అండ్ బ్లౌజ్ ఫుల్గా పర్ల్ వర్క్ వస్తుంది. సో అందుకని చెప్పి హిప్ బెల్ట్ కూడా పర్ల్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. కంప్లీట్ పర్ల్ లుక్ కావాలనుకునేటప్పుడు ఈ హిప్ బెల్ట్ కూడా పే చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇది మనకి ఎలాస్టిక్ వస్తుంది. సో చూడండి ఇదిగోండి ఇదంతా కూడా మోతీస్తో ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి సెంటర్లో ఒక హైలైట్ అవుతుంది అనమాట. సో ఇది కంప్లీట్ బెల్ట్ అయితే. అండ్ దీని ప్రైస్ కూడా నాకు 200 సంథింగ్ అలా పడింది. సో ఇదొకటి నేను తీసుకున్నాను. ఇది మీషో నుంచి తీసుకున్నది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే నేను తీసుకున్నది ఇయర్ రింగ్స్ అనమాట. ఈ ఇయర్ రింగ్స్ నేను మీషో నుంచే తెప్పించాను. ఇది కూడా ఇయర్ రింగ్స్ అయితే. సో యాక్చువల్గా ఏంటంటే ఇది నేను మధు కలెక్షన్స్ లో తీసుకున్న శారీ మీదకి పేర్ చేసుకోవడం కోసం తెప్పించాను. కానీ ఆ శారీ మీదకి వేరే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట ఇన్స్టా పేజ్ లో. అందుకని నేను ఇవి పేర్ చేయలేదు, ఇప్పటి వరకు యూజ్ చేయలేదు కూడా. సో మొత్తానికి ఇదనమాట నా షాపింగ్ స్టఫ్ అంతా కూడా. సో ఎస్, హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నేను తీసుకున్న ఐటమ్స్ అన్ని కూడా మీకు రీజనబుల్ గా అనిపించాయి అనుకుంటున్నా. అన్నిట్లో కల్లా ఏది ది బెస్ట్ అనిపించింది, ఏది సూపర్ రీజనబుల్ అనిపించింది, సూపర్ వర్తీ అనిపించింది అనేది నాకు కామెంట్స్ లో షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్స్ లో షేర్ చేయండి. అండ్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వెళ్లే ముందు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్.